హెచ్సీఏలో అక్రమాలపై సిఐడి, ఈడీకి ఫిర్యాదు చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత అండదండలతో హెచ్సీఏ ఆఫీస్ బేరర్స్ ఎలాంటి బేరుకు లేకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫోర్జరీ సంతకాలతో జగన్మోహన్ రావు దొడ్డిదారిన హెచ్సీఏలోకి వచ్చినట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో దాదాపు 600 కోట్ల నిధులు గోల్మాల్ చేశారని తెలిపారు టీసీఏ ప్రతినిధులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి అక్రమాల వెనుక బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, కవిత హస్తం ఉన్నదని ఆరోపించింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. వీళ్ళిద్దరూ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని తెలిపింది. గత 10 ఏళ్లలో దాదాపు 600 కోట్ల నిధులు గోల్మాల్ చేశారని చెప్పింది. ఈ మేరకు టీసీఏ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ దారం గురువారెడ్డి సిఐడి, ఈడీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో సిఐడి చీఫ్ చారు సిన్హాను కలిసి డాక్యుమెంట్లు అందజేశారు టీసీఏ ప్రతినిధులు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్, కవిత, జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ మాజీ డైరెక్టర్ వంక ప్రతాప్ సహా మరికొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈడీ ఆఫీసులోనూ తమ ఫిర్యాదును అందజేశారు టీసీఏ ప్రతినిధులు. హెచ్సీఏలో అవినీతి వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉన్నట్లు తమకు సమాచారం ఉన్నదని ఫిర్యాదులో తెలిపారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు. వాళ్ళిద్దరూ తెర వెనుక ఉంటూ హెచ్సీఏను ప్రభావితం చేశారని చెప్పారు. కేటీఆర్, కవిత అండదండలతోనే హెచ్సీఏ ఆఫీస్ బేరర్స్ ఎలాంటి భయం లేకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనికి సంబంధించి పలు టీవీ ఛానల్స్లోనూ కథనాలు వచ్చిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కాంట్రాక్ట్ను కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాలకు అప్పగించారని తెలిపారు. రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ అనే యాప్ ద్వారా ఐపీఎల్ టికెట్లు విక్రయించారని చెప్పారు. అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్ల టైంలో ఫుడ్, ట్రావెల్స్ కాంట్రాక్ట్లు, హోటల్ బుకింగ్స్ సైతం కేటీఆర్, కవిత, జగన్మోహన్ రావు తమ బంధువులకి అప్పగించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఫుడ్ కాంట్రాక్ట్ను సురభి క్యాటరర్స్ కు ఇచ్చారన్నారు టీసీఏ ప్రతినిధులు. సిఐడి, ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఫోర్జరీ సంతకాలతో జగన్మోహన్ రావు దొడ్డిదారిన హెచ్సీఏలోకి వచ్చినట్లు తెలిపింది టీసీఏ. క్రికెటర్ల ఎంపికలో అవినీతికి పాల్పడ్డారని, క్రికెటర్ల తల్లిదండ్రులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అలాగే ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో పాటు ఇతర పనులకు బెదిరింపులకు దిగారని తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది టీసీఏ. అధికారం లేకున్నా అక్రమంగా హెచ్సీఏ బ్యాంకు చెక్కులపై సంతకాలు చేసి మోసానికి పాల్పడ్డారని తెలిపింది. మౌలిక వసతుల కల్పన పూర్తిగా వదిలేయడంతో పాటు రాష్ట్రంలోని క్రికెటర్ల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించింది. ఆ నిధుల ఖర్చులపై లెక్కలు లేవని ఫిర్యాదులో తెలిపింది టీసీఏ. హెచ్సీఏకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సిఐడికి అందజేశారు టీసీఏ ప్రతినిధులు. 2017లో జస్టిస్ అనిల్ దవే కమిటీ, 2023లో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు కమిటీ ఇచ్చిన 2 ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లు, ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్ డాక్యుమెంట్లను సిఐడికి అందజేశారు. హెచ్సీఏలో అవినీతికి సంబంధించిన కొన్ని వీడియోలు, పత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగ్స్ ఇచ్చారు. క్రికెటర్ల ఎంపిక విషయంలో హెచ్సీఏ ఆఫీస్ బేరర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. హెచ్సీఏ మాజీ డైరెక్టర్ వంక ప్రతాప్ వ్యవహారంపైన దర్యాప్తు చేయాలని కోరారు. తెలంగాణలో క్రికెట్ను కాపాడేలా ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు టీసీఏ ప్రతినిధులు. బీసీసీఐ నుంచి వచ్చిన గ్రాంట్లు, క్రికెటర్ల సంక్షేమం నిధులను దోచుకున్నారని ఫిర్యాదులో తెలిపారు టీసీఏ ప్రతినిధులు. అలాగే ఐపీఎల్ నుంచి వాటాగా వచ్చిన నిధులను లూటీ చేశారని తెలిపారు. గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి వచ్చిన దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలను దేనికి ఖర్చు చేశారో సరైన ఆధారాలు లేవన్నారు. ఈ నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్లో ఎక్కడ ఖర్చు చేశారన్న వివరాలు లేవని చెప్పారు. 10 ఏళ్లలో హెచ్సీఏ ఎలాంటి ఆస్తులు సమకూర్చుకోలేదన్నారు. గత 10 ఏళ్లలో హెచ్సీఏ ఆఫీస్ బేరర్ల వ్యక్తిగత ఆస్తుల పెరుగుదలను పరిశీలిస్తే హెచ్సీఏలో అవినీతి అక్రమాలను అర్థం చేసుకోవచ్చని తెలిపారు టీసీఏ ప్రతినిధులు.
హెచ్సిఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉన్న 2019 నుంచి 2022 టైంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించింది టీసీఏ. అజారుద్దీన్తో పాటు సభ్యులు జాన్ మనోజ్, ఆర్ విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయని తెలిపింది. వీళ్ల అవినీతిపైన దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో తెలిపింది టీసీఏ.